స్తోత్రం. అందరికీ వందనాలండి. ప్రభువునందు పిల్లారా, దేవుని నామమున బట్టి వందనాలు, స్తోత్రములు. ఈ మధ్యన కొంచెం వీడియోస్ కొంచెం ఎడమైంది. అందుకు కారణము కొంచెం బలహీన పడడం వలన వీడియో పెట్టడం కొంచెము లేట్ అయింది. నా కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు సంపూర్ణ ఆరోగ్యము ఇచ్చి తన సేవలో బలంగా నన్ను వాడుకోలాగిన మరి అనేకులకి నశించిపోతున్న వారికి మరి యొక్క దేవుని మాటలు మరి ఇలా యూట్యూబ్ ద్వారా అనేకులకి అందించడానికి దేవుడు కృప చూపించాలని. ఎందుకంటే నా పరిస్థితి మీ అందరికీ తెలుసును. మరి కాలు లేకపోయినా నాకు ఆత్మల భారం కలిగి ఉన్నాను కాబట్టి, పరిసర చేయాలని ఆశ కలిగి ఉన్నాను కాబట్టి, దేవుడు మరి తన లేఖనముల ప్రకారంగా 107 కీర్తన 9వ వచనం ప్రకారంగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచునని చెప్తున్న రీతిగా ఆయన దేవుడు నన్ను ఈ విధంగా తన సేవలో వాడుకుంటున్నాడు. మరి ఇంకా బహుబలంగా దేవుడు ఇంకా సేవలో వాడుకోవాలి. అనేకులకి మరి విశ్వాసంలో దిగజరుపుతున్న వారికి, మరి నశించిపోతున్నటువంటి వారికి ఈ మాటలు బలపరిచి వారిని రక్షణలోకి నడిపించేవిగా, ఈ మాటలు దీవించే మరి అనేకులు వినేటట్లుగా, ఈ మాటలు ఫలించేటట్లుగా మీ అందరికీ నా వందనాలు. మీ అందరి కోసము ఈ యొక్క యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని, వాట్సాప్లో చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దయచేసి మరి నా గురించి మరి మా కుటుంబం కోసం కూడా ప్రార్థనలు పెట్టండి. దేవుడు ఇంకా నన్ను సేవలో వాడుకోవాలని. ఎందుకంటే నా ఆశ నాలో ఊపిరి ఉన్నంత వరకు, దేవునికి మహిమలో నేను చేరే వరకు దేవుని పరిచర్య చేయాలని ఆశ కలిగి మరి బయటికి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నాను. మరి బయటికి వెళ్ళలేతే ఎవరైనా నాకు బైక్ మీద తీసుకుని వెళ్తే కానీ నేను సువార్తకి వెళ్ళలేను. ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి మరి నాకు బైక్ ఇవ్వట్లేదు. మరి ఎవరైనా తీసుకెళ్ళాలంటే వారికి ఎటువంటి సహాయ సహకారాలు ఇస్తే కానీ ఈ రోజుల్లో ఎవరు మరి రారు. కనుక మరి ఈ విధంగా నేను ఈ విధంగా దేవుని మాటలు ప్రజలకు అందించినటువంటి ఉద్దేశంతో, అనేకులు బలపరచినటువంటి ఆశతో ఈ విధంగా వీడియో చేసి మరి పెడుతున్నాను. కనుక మరి దయచేసి మీరు నా నేతము, మా కుటుంబ నేతము ప్రార్థన చేస్తారు. మీ అందరికీ కృతజ్ఞతలు. మరి దేవుని నామాన్ని మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు ఇంకా నన్ను తన సేవలో బలంగా వాడుకోవాలని నా కోసము ప్రార్థన చేయండి. పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీకోసము, మీ కుటుంబం కోసం, మీ పరిచర్య కోసము దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరచాలి, ఆశీర్వదించాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులుగా చూసుకున్నట్లయితే మరి ఒక చిన్న ఉపమానం చూసుకుందాము. ఒక కుంటివాడు ఒక రైతు, మరి వాళ్ళిద్దరూ ఒక పోటీ పడుతున్నారండి. ఏంటంటే ఒక గుర్రము, కుంటివాడు నాది, ఆ గుర్రం నాదని చెప్తా ఉన్నాడు. రైతు కాదు ఆ గుర్రం నాదని చెప్తా ఉన్నాడు. అయితే ఇలాగ వీళ్ళిద్దరు పోటీ ఆడుకొని రాజు దర్బార్లోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తీర్పు తీర్చమని. అయితే ఈ కుంటివాడు గుర్రం నాదని అంటూ ఉన్నాడు. రైతు కాదు, అది గుర్రం నాదని రైతు అంటున్నాడు. రాజు మరి ఎలా ఎవరికి న్యాయం చేయాలో, ఎలా తీర్పు చెప్పాలో అతనికి రాజుకి ఆలోచన తోయలేదు. అయితే అలాగా ఆలోచిస్తూ ఒక మాట చెప్పాడు. గుర్రాన్ని ఎక్కడ విడిచిపెట్టేసి మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి రేపు రండి, నేను తీర్పు చెప్తానని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ కుంటివాడున రైతు ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయము వారిద్దరు కూడా మళ్ళీ రాజు దగ్గరికి వచ్చారు. ఇలాగా రాజుగారు ఏడ్చేసారంటే ఆ గుర్రాల శాలలో, రాజుగారికి ఎక్కువ గుర్రాలు ఉంటాయి కదా, ఆ గుర్రాల శాలలో కట్టి వేశారండి. అయితే మొదట కుంటివాడికి పిలిచి, అయ్యా గుర్రాల శాలలోకి వెళ్ళి నీ గుర్రాన్ని నువ్వు తెచ్చుకొని కుంటివాడికి చెప్పాడు. రాజుగారు చెప్పారు. అయితే ఆ కుంటివాడు వెళ్ళి గుర్రాన్ని పోల్చుకోలేక గుర్రంతో చాపలు తిని బాధపడుతూ రాజు దగ్గరికి వచ్చి తల వాల్చుకున్నాడు. అయితే రెండోసారి రాజు చెప్పారు,
అసలు ఆ యొక్క రైతుకి, అయ్యా నీవు వెళ్ళి నీ గొర్రెని నువ్వు తీసుకోమని రాజు ఎప్పుడైతే చెప్పాడో ఆ యొక్క రైతు వెళ్ళి 2 నిమిషాల్లో తన గుర్రాన్ని గుర్తుపెట్టి తన గుర్రాన్ని తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు చాలా సింపుల్గా సులువుగా ఇక్కడ తీర్పు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏంటంటే చూడండి, ఇది నాలంటి కుంటివాడు, నాకు కూడా కాలు లేదండి, నాలంటి కుంటివాడు గుర్రాన్ని ఎలాగ ఎక్కగలడు, ఎలా స్వారీ చేయగలడు? అయితే మనం ఆలోచించినట్లయితే ఇక్కడ దాంట్లో అతనిలో గొప్ప స్వార్థాన్ని కనిపిస్తూ ఉంది. చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో కూడా చాలా స్వార్థపరులు ఉన్నారండి. అప్పుడు తల వంచుకుని రాజు దగ్గరికి వచ్చి, ప్రభు ఆ గుర్రం తనదేని, నన్ను క్షమించండి, ఆ గుర్రం ఎలాగోలాగా కాజేయాలని, నన్ను తోసుకోవాలని ఈ విధంగా నేను నటించాను, మోసం చేయాలనుకున్నాను, కానీ మోసం చేయలేకపోయాను అని చెప్పేసి మరి న్యాయమే గెలిచిందని అక్కడ ఒప్పుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. మరి రాజు మరి ప్రచితపడినట్లుగా మరి చూస్తూ ఉన్నాము. రాజు అందుకు ఆయన్ని క్షమించి మరి ఆయనకి ఒక మరి పారితోషికం అంటారు కదా, ఏదంటే జరిమానా కూడా కొంత కట్టించినట్టు చూస్తూ ఉన్నాము. అప్పుడు రైతు అయితే తల ఎత్తుకొని తన గుర్రాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఈ యొక్క కుంటువాడు అయితే తల దించుకొని తన ఇంటికి అవమానంతో సిగ్గుతో వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల దేవుని నామను బట్టి వందనాల స్తోత్రములు. చూడండి, సామెత గ్రంథంలో ఒక మాట చెప్తా ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 6-7 వచనం మనం చూసుకుందామండి. ఇక్కడ చూసినట్లయితే, వంచకుడై ధనం సంపాదించుట కంటే యథార్థంగా ప్రవర్తించి దరిద్రుడే వాసన దేవునికి లేఖనం చదివిస్తూ ఉంది. అన్యాయం చేసి, అక్రమం చేసి, ఒకరు మోసం చేసి, ఒకరు బాధ పెట్టి వాళ్ళ సొత్తును లాగేసుకున్న కంటే, అబద్ధం సాక్ష్యం చెప్పుట కంటే యథార్థంగా మనకు ఉన్నదానితో తృప్తి పొంది యథార్థంగా నడుచుకున్నవాడు దేవునికి ఇష్టడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా సింహం వలె ధైర్యంగా నిలబడగలుగుతాడు. కానీ ఈ అబద్ధం ఆడినవాడు ఎంత అవమానం పొందుతాడు అనేది ఇక్కడ మన కుంటువారి దగ్గర చూస్తూ ఉన్నామండి. మరి చూసుకున్నట్టయితే మరి నిర్గమకాండము 23వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట చూసుకుందామండి. నిర్గమకాండము 23 దేవుని నామం బట్టి వందనాలు స్తోత్రములు. పిల్లలందరికీ వందనాలు స్తోత్రములు అండి. క్షమించండి. చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయంలో 1వ వచనం చూసుకుందాము. లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదని దేవునికి లేఖనం సెలవిస్తుందండి. అవునండి, లేని వార్తను పుట్టించకూడదు, మరి అన్యాయపు సాక్ష్యము, అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, అన్యాయంగా ఎవరిని మోసం చేయకూడదు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, యథార్థవంతుల దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లల దేవుడి నామం బట్టి వందనాలు స్తోత్రములు. ఇక్కడ చూసుకున్నట్లయితే లేని వార్త మరి పుట్టించిన అబద్ధ సాక్ష్యం చెప్పినట్లుగా మరి చూస్తూ ఉన్నాము. అందులో చాంపియన్గా చదివిస్తూ ఉంది ఏంటంటే వంచకుడై ఇటు మోసగాడయి
ఒకరిని మనం మోసపుచ్చి మనం సంపాదించడం కంటే న్యాయంతో యథార్థతతో మనకు ఉన్నదాంతో మనం తృప్తి పొందుట చాలా మంచిదని దేవుని ఒక లేఖనం చదివిస్తుందండి. ప్రియులారా, దేవుని నామమును బట్టి వందనాల స్తోత్రములు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం యథార్థంగా జీవించాలని దేవుని యొక్క లేఖనం మనల్ని బయలుపరుస్తూ ఉంది. కనుక మనము యథార్థంగా ఉన్నప్పుడు మన దేవుడు యథార్థమైనటువంటి దేవుడు. మరి యోబు అయితే నీతిమంతుడు, న్యాయమంతుడు, యథార్థవంతుడు, మరి ధర్మకార్యాలు కూడా చేస్తున్నటువంటి వాడు, దేవునికి ఇష్టమైనటువంటి దేవుని యొక్క సేవకుడుగా జీవించాడు. మనము కూడా దేవునికి సాక్షులుగా, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా యథార్థంగా జీవించేవారు ఉందామని ఈ కొద్ది మాటలు ముగిస్తూ యేసుక్రీస్తు నామములో శుభం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ముగిస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.